మిత్రులందరికీ శుభోదయం. పిల్లల్లాంటి పెద్దల్ని చదివించేటువంటి కమ్మని కథలను స్వర్గానికి దుప్పట్లు అనేటువంటి చిన్న కథల సంపుటిగా మనకు అందించిన శ్రీ కల్లూరు రాఘవేంద్రరావు తాతయ్య గారు రచించినటువంటి మరొక కథ ఈరోజు మనం విందాం. కథ పేరు పరివర్తన. విందాం మరి. కథ పేరు పరివర్తన అంటే మార్పు రావడం. సుమంతుడు అనేటువంటి ఒక వేద పండితునికి శీల అనే కూతురు ఉన్నది. ఆమె సవిత తల్లి కర్కశ శీలను ఎప్పుడూ హింసిస్తూ ఉండేది. సుమంతుడు శీలకు యుక్త వయస్సు రాగానే వివాహం చెయ్యాలి అనుకున్నాడు. తగిన వరుని కోసం అన్వేషిస్తున్న సమయంలో ఒకనాడు అతని గృహానికి కౌండిన్య మహాముని వచ్చాడు. అతనికి శీల సపర్యలు చేసింది. కౌండిన్యుడు ఆమె సౌందర్యానికి సుగుణానికి మెచ్చి ఆమెను వివాహం చేసుకుంటాను అన్నాడు. సుమంతుడు సంతోషించి శీలను ఇచ్చి వివాహం చేశాడు. వివాహానంతరం శీల భర్త కౌండిన్యునితో పాటు ప్రయాణమైంది. తోవలో వారొక చెరువు గట్టున విశ్రమించారు. అక్కడ కొందరు పుణ్యస్త్రీలు ఓ వ్రతాన్ని ఆచరించడం శీల చూసింది. ఆమె కూడా వారితో పాటు ఆ వ్రతాన్ని ఆచరించి ఓ ఎర్రని దారాన్ని మెడలో ధరించింది. ఆ వ్రతాన్ని ఆమె 14 సంవత్సరాలు ఆచరించాలి అని సంకల్పించుకుని భర్తతో ఆశ్రమం చేరింది. శీల చేసిన వ్రత ఫలితంగా కౌండిన్యుడు ఐశ్వర్యవంతుడయ్యాడు. అదంతా తన తపోబలం వల్లే వచ్చింది అని అతను విర్రవీగాడు. ఆ గర్వం అతన్ని అజ్ఞానంలోకి తోసింది. ఒకనాడు కౌండిన్యుడు తన భార్య మెడలో ఉన్న ఎర్రదారాన్ని చూసి అనుమానించాడు. శీల, నువ్వు ఆ దారాలు ఎందుకు కట్టుకున్నావు? నన్ను వశం చేసుకోవడానికా, లేదా ఇంకెవరినైనా వశం చేసుకోవడానికా అని గద్దించాడు. అందుకు శీల బాధపడుతూ తాను అనంతుణ్ణి ధరించాను అని చెప్పింది. ఆ అనంతుడెవరు, ఎక్కడున్నాడు అని మూర్ఖంగా ప్రశ్నిస్తూ ఆమె మెడలోని ఆ తోరాన్ని లాగి హోమగుండంలో వేశాడు. వెంటనే శీల హాహాకారాలు చేస్తూ ఆ తోరాన్ని వెంటనే తీసి పాలలో తడిపి భద్రపరిచింది. ఆ రోజు నుండి కౌండిన్యుని అష్టకష్టాలు ప్రారంభమయ్యాయి. అతని కీర్తి ప్రతిష్టలకు మచ్చ వచ్చింది. అతడు నిత్యదరిద్రుడైపోయాడు. మతిలేని వాడిలా అడవులు పట్టి తిరగడం ప్రారంభించాడు. తుదకు ఆ అనంతదేవుని కోపకారణంగానే తాను దురవస్థకు గురైనట్టుగా కౌండిన్యుడు గుర్తించాడు. అతని దర్శనం కోసం పరితపించాడు. నిద్రాహారాలు మాని నిత్యం అతన్నే స్మరిస్తూ అడవుల వెంట తిరిగాడు. అడవిలో కనిపించిన ప్రతి పక్షిని, పశువును, చెట్టును, పుట్టను, కొండను, కోనలను అన్నింటినీ కూడా మీరు అనంతుణ్ణి చూశారా అని అడగడం మొదలుపెట్టాడు. అవన్నీ అజ్ఞానంతో కృతజన్మలో చేసిన పాపం కొద్దీ అతడెవరో తమకు తెలియదే అని చెప్పాయి. తుదకు ఓ పండు ముసలి త్రోవలో మూర్ఛిల్లిన కౌండిన్యుకి ఉపచారం చేసి తన ఇంటికి తీసుకుపోయాడు. కౌండిన్యుడు అతన్ని నువ్వెవరు అని ప్రశ్నించాడు. అందుకు అతను, నాయనా, త్రోవలో నా గురించి నీవు అడిగిన ఆ ప్రకృతి అంతా నేనే. నేను లేని చోటు లేదు. నేను అనంతుడిని. నీ అజ్ఞానం తొలగింది, అందుకే నీవు నన్ను చూశావు అని చెప్పాడు. వెంటనే కౌండిన్యుడు పరివర్తన చెందాడు. అతని పాదాల మీద పడి శరణు అనంత, శరణు అని కీర్తిస్తూ ఆ స్వామి ఆజ్ఞకు బద్ధుడై అనంత వ్రతాన్ని నిర్వహించాడు. ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా ఆ వ్రతం అనంత వ్రతంగా భూలోకంలో ఎంతో విశేషంగా ఆచరించబడుతోంది. ఇంతవరకు మీరు శ్రీ కల్లూరు రాఘవేంద్రరావు తాతయ్య గారు రచించిన పరివర్తన అనే కథ విన్నారు. ఈ ప్రపంచంలో మనకున్న ఆస్తిపాస్తులు కానీ, కీర్తి ప్రతిష్టలు కానీ అన్నీ మనం స్వయం కృషితో వచ్చాయి అని అనుకోవడం నిజంగా మన మూర్ఖత్వం. అవి మన పూర్వజన్మ సుకృతం వల్ల మనకి లభించి ఉంటాయి. అలాంటి గర్వమే కౌండిన్యుడిని పతనావస్థకు తీసుకువెళ్లి అతనిలో పరివర్తన తీసుకువచ్చేలా చేసింది. చివరకు కటిక దరిద్రుడైన కౌండిన్యుడు పరివర్తన చెంది, అంటే తన యొక్క ప్రవర్తనలో మార్పు తెచ్చుకుని ఆ భగవంతుని మనసారా నమ్మడం వల్లే అనంత వ్రతాన్ని నిర్వహించి తిరిగి తన గొప్ప స్థానాన్ని తాను పొందగలిగాడు. అంతేకాదు, అతను ఆచరించినటువంటి ఆ అనంత వ్రతం ఈనాటికి భూలోకంలో ఆచరింపబడుతూ ఉండడం విశేషం. కాబట్టి మనం ఎవరైనా సరే, ఏ విషయంలో అయినా సరే గర్వం తలకెక్కించుకుంటే దాని యొక్క ఫలితం వల్ల నాశనం అయ్యేది మనమే అనేటువంటి చక్కని నీతిని అందించిన ఈ పరివర్తన అనే కథను రచించిన శ్రీ కల్లూరు రాఘవేంద్రరావు తాతయ్య గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియచేసుకుంటూ రేపటి భాగంలో మజ్జిగ దానం అనే కథ విందాం.
ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే ఈ కథ మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని వీడియో కింద పొందుపరచమని కోరుకుంటూ, పుట్టినప్పటి నుంచి మనం ఎన్నో కథలు వింటూ ఉంటాం. ప్రతి కథ కూడా మన జీవితానికి పనికొచ్చే ఒక మంచి విషయాన్ని నీతిగా బోధిస్తుంది అనేటువంటి నిజాన్ని మనం గ్రహించి తీరాలి. రేపటి భాగంలో మజ్జిగ దానం అనేటువంటి కథ విందాం. అంతవరకు సర్వే జనా సుఖినో భవంతు. శుభమస్తు. స్వస్తి.